హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. బీరకాయ పెసరపప్పు దోసకాయ కూర వండుకుందాం. ఎంతో ఎమ్మి ఎంతో టేస్టీ అయిన కర్రీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సలవ చేస్తుంది. పెసరపప్పు సలవ చేస్తుంది, దోసకాయ సలవ చేస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే బీరకాయ గురించి అస్సలు చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు బీరకాయ గురించి. అసలు నా స్టైల్లో ఎంత ఎమ్మిగా బీరకాయ పెసరపప్పు కూర చేశాను ఒకసారి చూసేయండి. ముందుగా బండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం నూనె వేసుకున్నాను, ఒక స్పూన్ నూనె వేసుకున్నాను. తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసుకున్నాక బీరకాయలు వేసేసుకున్నాను, బీరకాయలు దోసకాయలు. తర్వాత ఏమో కొంచెం మగ్గనిచ్చుకున్నాను. బీరకాయలు దోసకాయలు మగ్గనిచ్చుకున్న తర్వాత బాగా కొంచెం మగ్గిపోయింది ఉన్నప్పుడు కొంచెం కారం పొడి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పెసరపప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. పెసరపప్పు వేసుకొని మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని చాలా దగ్గరగా మగ్గించుకున్నాను ఫ్రెండ్స్. మగ్గించుకొని దాంట్లో వాటర్ వస్తుంది కదా, అంతా వాటర్ అంతా పోయేదాకా మగ్గించుకున్నాను. మగ్గించుకున్న తర్వాత ఇంకా చూసారు కదా, దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం పొయ్యి మీద ఉంచుకొని దింపేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంతో ఎమ్మి బీరకాయ పెసరపప్పు కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సలవ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ బీరకాయ పెసరపప్పు కూర. ఫ్రెండ్స్ ఈ కూర బాలింతలకు పెట్టచ్చు, చలవ చేస్తుంది. తర్వాత పచ్చని చేసే వాళ్ళకి పెట్టచ్చు ఫ్రెండ్స్. జ్వరం వచ్చి పచ్చని చేస్తారు కదా, వాళ్ళకి పెట్టచ్చు. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత బాగా చలవ చేస్తుంది ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మాకు ఛానల్ గ్రోత్ అవడానికి మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.